అమ్మా బాధపడకే, నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం లేదు. నాతో పాటు నిన్ను తీసుకెళ్తున్నాను. మనం తిన్న అన్నంలో విషం కలిపాను. ఎంత పని చేశారు అత్తయ్య? ఎందుకు ఇలా చేశారు అసలు? నేను తప్పు చేశానని నువ్వు నమ్మినప్పుడు నన్ను మాత్రమే చంపొచ్చు కదమ్మా. నువ్వెందుకు? అత్తయ్య అత్తయ్య ఏమవుతుంది? ఏమవుతుంది అసలు? నాయుడు బాబు, అమ్మని ఎలాగైనా కాపాడు నాయుడు బాబు. అత్తయ్య 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 మీకేమవుదు? నాకు బతకాలం లేదు, నువ్వు కూడా బతకూడదు. అత్తయ్య నా మాట వినండి, మీకేం కాదు. అత్తయ్య 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 మీకేం కాదు అత్తయ్య. మిమ్మల్ని ఇద్దరు నేను కాపాడుకుంటాను. గోకులు, కావేరి, అత్తగారు అందరూ రండి రండి. ఏంటయ్యా ఏమైంది? తొందరగా అంబులెన్స్ ఫోన్ చేయండి, హాస్పిటల్కి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ స్నేహ అత్తయ్య విషమింగారు విషమింగారు. త్వరగా హాస్పిటల్ ఫోన్ చేయండి, అంబులెన్స్ పిల్లలు తొందరగా. అయ్యో ఎంత పనిచేశారు! చూస్తుంటే ప్రాణాలు నిలిచేలా లేవే. ఎంత ఘోరం, ఎంత దారుణం! మాటలకి ఇది సమయం కదండి, తొందరగా ఫోన్ చేయండి హాస్పిటల్కి. అత్తయ్య వచ్చేద్ది, అత్తయ్య అంబులెన్స్ అన్నీ వచ్చేద్ది, మీకేం కాదు అత్తయ్య. ఎందుకు? ఇప్పుడో అప్పుడో ప్రాణాలు పోయేలాగే ఉన్నాయిగా. అంబులెన్స్ పిలిచి దండగా ఏకంగా పాలెత్తే వాళ్ళని పిలుద్దామా? మనుషులు మీరు. అసలు మిమ్మల్ని పిలవడం నాది బుద్ధి తక్కువ. సరే మీరెవరో సాయం చేయట్లేదు, నేను కాపాడుకుంటాను. స్నేహిని అతని నేను కాపాడుకుంటాను. అదే మీకేం పర్లేదు, ధైర్యంగా నేను తీసుకొస్తాను. అదే మీకేం పర్లేదు, మీకేం కాదు. ఎవరో గోకులా, గోకులు, గోకులు. స్నేహ అత్తయ్య సాగు బతుల మధ్య ఉన్నారు, తొందరగా కాపాడు. నీ కాలు పట్టుకుంటే నీకు ఏది కావాలంటే చేస్తాను. తొందరగా కాపాడు హాస్పిటల్ తీసుకెళ్ళి. గోకులు, అంత అవసరం లేదు బ్రో. వాళ్ళు చావట్లేదు, చావు వచ్చినట్టు ఊహించుకొని నటిస్తున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.